తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్లోని గోకుల్ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సతీష్, చందు, మురళి, లక్ష్మణ్, సజ్జన్, కుమార్, శివ, చేరాలు, దీపక్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రామ్ రెడ్డి, అశోక్ రెడ్డి, మేరీ, సుగుణ, సోమ, కరుణ, శ్యామల, రాజ్యలక్ష్మి, లహరి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు గడిచినప్పటికీ గత పాలకులు తెలంగాణ అభివృద్ధికి పాటుపడలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ఈసారి ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో అమరవీరులకు కానీ అభివృద్ధి పనులలో కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వచ్చింది అభివృద్ధి కోసం గద్దెనెక్కినాము. తప్పకుండా రేవంత్ అన్న గారు మరియు నాయనన్న గారు అమరవీరులకు తప్పకుండా సముచిత స్థానాన్ని, గౌరవాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా అభివృద్ధి పరంలో కూడా తప్పకుండా ముందుకు తీసుకుంటారు. ఏదైతే మనం తెలంగాణను కోరుకున్నామో, దేనికోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో ఆ ఆశయ సాధన కోసమే వీళ్ళు గద్దెనెక్కారు. తప్పకుండా అభివృద్ధి పదంలోనే నడుస్తుంది. వరంగల్ పశ్చిమంలో చూసుకోండి, నాయనన్న గారు తీసుకొచ్చినటువంటి ఫండ్స్ చూడండి, అభివృద్ధి చూడండి. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ తరఫునే అది జరుగుతుంది. తప్పకుండా ఈరోజు అందరికీ కూడా